కేరళ భగవతి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, సంతానం, గృహ సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, నరదృష్టి, నరఘోష సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యకైనా 2 రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషుల వశీకరణ 100% గ్యారంటీ. పండిత్ రమణాచారి. ఫోన్ నంబర్ 9113881062. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. పూర్వజన్మ సుకృతమే వృశ్చిక రాశి వారిది. నక్క తోక తొక్కినట్లుగా అదృష్టమంతా వీరి సొంతం కాబోతోంది. ఈ రాశి వారిది జూలై మాసంలో 1 కాదు 2 కాదు, ఒకేసారి జీవితంలో 8 శుభవార్తలు, గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు. కటిక దరిద్రాన్ని అనుభవించే వారు కూడా అందరాన్ని ఎక్కుతారు. రాజభోగాలు వీరి సొంతం అవుతాయి. ఇక వీరికి జీవితంలో తిరిగే ఉండదు. అలాగే ఈ సమయంలో వీరిని ఒక సమస్య కూడా ఇబ్బంది పెట్టనుంది. అయితే ఈ రాశి వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతోంది, ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు, అలాగే జూలై మాసంలో వీరు పొందబోతున్న ఆ 8 శుభవార్తలు ఏమిటి, అలాగే ఈ సమయంలో వీరిని ఇబ్బంది పెట్టబోతున్న ఆ సమస్య ఏమిటి, ఆ సమస్య నుండి వీరు ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఎదురయ్యే సంఘటనల ద్వారా అపారమైన అనుభవాన్ని గడిస్తారు. వీరికి బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. స్నేహితులు విపరీతమైన అభిమానాన్ని చూపిస్తారు. నిజం చెప్పాలంటే ఇదే వీరి బలహీనత కూడా. కొన్ని సందర్భాల్లో ఎదుటివారి మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలను తీసుకుంటారు. అందువల్ల జీవితంలో విమర్శలను ఎదుర్కొంటారు. అలాగే చేసిన తప్పులను అంగీకరించడంలో వెనుకాడరు. అలాగే ఏదైనా పనిని ప్రారంభిస్తే ఆ పని పూర్తయిన వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరిది సాత్విక స్వభావం. అలాగే మాట మీద నిలబడే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది, అధికంగా ఉంటుంది. అలాగే వీరు నైతిక బాధ్యతలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఈ రాశి వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు, అలాగే ఈ సమయంలో వీరు పొందబోతున్న ఆ 8 శుభవార్తలు ఏమిటి, అదేవిధంగా వీరిని ఈ సమయంలో ఇబ్బంది పెట్టబోతున్న ఆ సమస్య ఏమిటి, ఆ సమస్య నుండి వీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలని పొందబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వీరు ఏ రంగంలో ఉన్నా కూడా వృత్తిపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. చేతి వృత్తుల వారికి బాగా కలిసి వస్తుంది. నూతన అవకాశాలు లభించడంతో ఆదాయం పెరుగుతుంది. కార్మికులకు, వ్యవసాయదారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే 100% ఖచ్చితంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగస్తులకు లభించే నూతన అవకాశాలని వారు సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులు వారి పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో గతంలో సహోద్యోగులతో ఏవైనా భేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఉద్యోగస్తులకు వారి సహా ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించని రూపంలో అధిక మొత్తంలో లాభాలని పొందుతారు. గతంలో వ్యాపారపరంగా పెట్టిన పెట్టుబడుల వల్ల ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. అంతేకాకుండా భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ వ్యాపార అభివృద్ధికి ఎటువంటి లోటు ఉండదు. నూతన అవకాశాలను పొందడంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపార పరంగా గతంలో చేసినటువంటి రుణాలు తీరుస్తారు. అలాగే వీరికి వ్యాపార పరంగా కుటుంబం యొక్క పూర్తి సహకారం లభిస్తుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు ఈ సమయంలో సఫలమవుతాయి. అలాగే ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలని పొందబోతున్నారు. ముఖ్యంగా పోటీ రంగంలో పాల్గొనే విద్యార్థులు ఆశించిన ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. కొన్ని సందర్భాల్లోకి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ రాజకీయంగా వీరి ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు ఈ సమయం కలిసి వస్తుంది. ముఖ్యంగా కళాకారులు ఈ సమయంలో ఎన్నో నూతన అవకాశాలని పొందుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబ పరంగా గతంలో ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా తొలగిపోతాయి.
గృహంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే కుటుంబ పరంగా కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం, పుణ్యక్షేత్రాల సందర్శనం వంటివి చేస్తారు. ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడానికి, పెద్దల అంగీకారం పొందడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారికి ఈ సమయంలో చేసే వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలమవుతాయి. వీరు ఆశించినటువంటి వ్యక్తిని మీ జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. ఈ రాశి వారికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. గతంలో భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. వీరి యొక్క జీవిత భాగస్వామి జీవితాల్లోనూ మంచి మద్దతుని ఇస్తుంది. సంతాన పరంగా శుభవార్తలను వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో సంతానం పరంగా సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టబోతున్న ఆ సమస్య ఏమిటి, ఆ సమస్య నుండి వీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మిమ్మల్ని ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి అనారోగ్య సమస్య ఖచ్చితంగా తొలగిపోతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. అయితే ఈ రాశి వారికి రక్తము, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తరచుగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యం మెడిటేషన్, వ్యాయామం చేయడం, ఆహార నియమాలను పాటించడం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం, సరైన సమయానికి నిద్రపోవడం వంటి పనులను చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అలాగే భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ సులభంగా తప్పించుకోగలుగుతారు. ఇక వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అదృష్టమంతా వీరి సొంతమే అన్నట్లుగా వీరికి ఈ సమయంలో ఊహించిన రీతిలో చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అధిక లాభాలని పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గతంలో చేసిన రుణాలన్నింటినీ తీర్చగలుగుతారు. అలాగే నూతన వాహనాలని, గృహాలని కొంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరు ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించడం ద్వారా అధిక మొత్తంలో ధనాన్ని సంపాదించగలుగుతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఊహించిన రీతిలో లాభాలు పొందుతారు. కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లోనూ విజయం సాధించగలుగుతారు. మొత్తానికి చెప్పాలంటే ఈ సమయం వీరికి అన్నింటా విజయం చేకూరుతుంది. చేపట్టిన ప్రతి పనులను విజయాన్ని పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం ఆంజనేయ స్వామిని పూజించాలి. హనుమాన్ మందిరంలో 3 నెయ్యి దీపాలను వెలిగించాలి. అలాగే ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను పఠించాలి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకొని తులసిమాలను సమర్పించాలి. అలాగే ప్రతినిత్యం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం ద్వారా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారు గ్రహదోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు బుధవారాలు చవితి తిథుల్లో శ్రీ గణపతి అథర్వ శీర్ష స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజున పేదలకు, యాచకులకు నల్లరంగు దుప్పట్లను దానం చేయండి. శని, గురువు, కుజుడు, రాహు మంత్రాలను పఠించండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. మీ ఇంట్లో శ్రీ యంత్రం స్థాపించి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. శ్రీ మహాలక్ష్మి మంత్రాలు, స్తోత్రాలు పఠిస్తూ పూజించండి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలలో ఎప్పుడూ పాల్గొనవద్దు. అలాగే ప్రతినిధులను ఆదిత్య హృదయం పాటించడం ద్వారా జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. సో చూసారు కదండి, ఈ రాశి వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఈ సమయంలో ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు, ముఖ్యంగా వీరు పొందబోతున్న ఆ 8 శుభవార్తలు ఏమిటి, అలాగే వీరిని ఇబ్బంది పెడుతున్న ఆ సమస్య ఏమిటి, ఆ సమస్య నుండి మీరు ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.